అమ్మా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా, మళ్ళా కేసీఆర్ గెలవాలా లేకపోతే వేరే ఎట్లా చెప్తే నాయనా అట్లా జర ఇగో మీరు ఎట్లా చెప్తే నెలకు కూడా కరెక్ట్ పైసలు ఇస్తారు. 15 రోజులకు 2 నెలలకు ఇస్తారు పైసలు పింఛన్ పైసలు. బియ్యం కూడా 5 కిలోల బియ్యమే. అక్కడనే మళ్ళీ కిలో పండిస్తారు. చేతి పడకపోతే మళ్ళీ రాపో అంటారు. కేసీఆర్ గెలిపిస్తావా నెక్స్ట్ వేరే వాళ్ళని గెలిపిస్తావా? నువ్వు ఎవరు మంచి పైసలు ఇస్తే వాళ్ళని గెలిపిస్తాం. ఇప్పుడు పింఛన్ సరిగా వస్తలేదా? ఏడొస్తుంది ఈ నెలది, ఆ నెలకి ఇస్తాడు, ఆ నెలది ఈ నెలకి రేషన్ బియ్యం వస్తున్నాయి మంచి రేషన్ బియ్యం ఇస్తాడు. 5 కిలోలు ఇస్తాడు కానీ ఇక అబద్ధం ఇచ్చినట్టు ఇస్తాడు. ఇప్పుడు 30 జరాగమ్మ ఆమెకు చెప్పారు బిడ్డ. కాంగ్రెస్ ఉంది కదా నాయన 20 కిలోల బియ్యము 10 కిలోల గాచులోనే మాకు బట్టలు తెచ్చిండు. 60 రూపాయలు ఇచ్చిండు. అరే ఆమె అనుకోమను 60 రూపాయలు అయినాక మళ్ళీ 100 రూపాయలు చేసాడు బిడ్డ. అబద్ధం అన్నది కాంగ్రెస్ వాళ్ళు. ఈయన ఏం చేసాడు 3 నెలలకు ఆగమను. మన కేసీఆర్ ఉన్నాడు కదా, అరే కేసీఆర్ ఉన్నాడు కదా 3 నెలలకు ఏమి ఇచ్చిందంటే 2016 పైసలు ఇచ్చిండు 3 నెలలకు. అది మరి ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా తింటాం మేము ముసలలో. మాకు అన్న పోయింది 5 కిలోల బియ్యం చాలయి. ఏం తింటే బిడ్డ ఎవరు పెడతారు ఏం కాదా నువ్వు చెప్పు నాకు. ఎవరు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నైట్ ఎవరు వాళ్ళకే ఉన్నాయి. ఒక కొడుకు చచ్చిపోయిన ఒక కోడలు. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. 5 కిలోల బియ్యం సరిపోతలేవు నాన్న. నా 2 బిడ్డలు వస్తారు కొడుక అయితేగా. ఇగో నాకు రేటింగ్ వస్తుంది. ఎవరు చేస్తారు? ఎవరు ఇయ్యలే కొడుక అట్లా చెప్తుంది. నాకు ఇయ్యలే బిడ్డ బట్ట బాధ్యత అంటున్నాను. కోడలు ఇయ్యలే బిడ్డ. కోడని 1 రూపాయి ఇయ్యలే చూడు. నేను ఆడికి నువ్వు ఇయ్యవు. వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఎత్తావు ఓటు? వచ్చే ఎలక్షన్ లో ఓటు ఎవరికి ఎత్తావు? ఎప్పుడు అరే ఇది మాట్లాడొస్తుందా ఏమన్నా? ఇదిగో మీరు ఎట్లా చెప్తే అట్లా పెట్ట. మాకు ఎవరైతే ఆధారం ఇస్తారో మాకు అన్ని విధాల సాయం చేయకండి. శాతగంధానికి గీ కాళ్ళు నొప్పుండి గీ చెయ్యిపోయి గరీబాలకి ఇంత ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు ఇవ్వలేరు కేసీఆర్. ఆమె సబితం ఎక్కువ కేసీఆర్ ఎక్కువ. బతుకొచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మా ఊళ్ళరా. నా ఇల్లు చూపిస్తా పా ఇప్పుడు అన్నాడు. ఇక నువ్వు చెప్పు నాకు 3000 మందులు బిడ్డ. ఎక్కడుంటావు నువ్వు? హైదరాబాద్లో ఉంటావేమో. కానీ ఇక అయ్యా ఎవరు మీ మాటలు వినద్దు బిడ్డ. చెప్పుడు మాటలు చేయదు. చెప్పుడు మాటలు చేయదు. ఇప్పుడు నీ కడుపులో మాట చెప్పి ఎవరికి వేయాలి? ఆమె ఇష్టపెట్టు ఎవరికి వేయాలి పెట్టాలి అని పెద్ద మంచిది. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా? ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచిగా ఉన్నదా? మీరే చెప్పాలి. ఇక నువ్వు అప్పుడు చెప్పినావు. అప్పుడు ఎట్లా వచ్చినాయి బియ్యం కాంగ్రెస్ ఉన్నప్పుడు? అప్పుడా బట్టలు ఇచ్చిండు 20 కిలోల బియ్యం 10 కిలోలు కాచుడు. అబద్ధం బట్టలు ఇచ్చిండు. అగో దాంట్లో అది చెప్పి ఏం లేదు ఉన్న మాట. ఆ గుట్ట ఏముందో ఆ కిలో ఉందో నాకు ఎవడిస్తాడో ఏమో. సరే అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.